హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రకృతిలో ఉన్నాం. ప్రకృతి అయితే మళ్ళీ మామిడి పండ్లు ఒక్కొక్కటి కేజీ ఉంటుంది. ఇది ఒకటి ప్యూర్ బంగినపల్లి మామిడి పండు టైప్లో ఉంటాయి ఇవి. మొత్తం చెట్టు చూస్తే మంచి ఒకటి ఒక కేజీ ఒక కాయ. చూడండి బాస్, రైటా. ప్రకృతి అంటే నేచర్ని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. చూడండి, ఒక్కొక్కటి కేజీ ఉండదు, కేజీ మీదనే ఉండదు. ఇవన్నీ ఉండేది చూడండి, ప్యూర్ ఆర్గానిక్, కెమికల్ వేసింది లేదు, ప్యూర్ మంది. సరే మై డియర్ ఫ్రెండ్స్, ఈ టాపిక్లకి వస్తే ప్రకృతి అంటే నేచర్ అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, అల్లా అనుకోవచ్చు. అది మనకి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి ఇస్తుంది మనకి. ఇప్పుడు భూమి తల్లి కావచ్చు, పైన ఆకాశం వర్షం టయానికి వస్తుంది, భూమి పండుతుంది, అది మనం తింటాం. ప్రకృతి అనేది ఏమి కూడా ఆశించకుండా ఇస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు కూడా ఏమి ఆశేది, మళ్ళీ నాకు ఏమి ఇస్తున్నారు అనేది ఆశయకుండానే దానికి నీళ్లు పోసినా నీళ్ళకి పోయినా దాని టయానికి అది మనకు పండ్లు ఇస్తూనే ఉంటుంది. ఏ చెట్టు కానివ్వండి, ప్రకృతి ధర్మం అది. అదే మాదిరిగా మానవ ధర్మం అంటే సత్యంతో జీవించడమే మానవ ధర్మం. సత్యం అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. దాన్ని ఒకసారి రుచి చూస్తే దాన్ని వదిలిపెట్టరు. సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం. సత్యం అంటే సత్యం, శివం సుందరం. అంటే సత్యం ఎంత సుందరంగా ఉంటుంది. సత్యంతోనే జీవించాలి మానవుడు, ధర్మంతోనే జీవించాలి. ఈ కాలంలో సత్యము ధర్మము అనేది లేవనుకుని చాలామంది అనుకుంటుంటాము. ధర్మమే ఉంటుంది, సత్యమే ఉంటుంది, న్యాయమే ఉంటుంది. ఈ ప్రకృతిలో న్యాయం లేదు. మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది, వేరేది రాదు. ఇప్పుడు మనము ఈ మామిడి చెట్టుని నాటినాం. మామిడి చెట్టు చూడండి, మొత్తం మామిడి చెట్టుకు మామిడికాయలే వస్తాయి. అట్లానే మనం ఏమి ఆలోచన చేస్తామో, మనం ఏం పని చేస్తామో అదే మనకు రిటర్నే వస్తుంది. మామిడి చెట్టు నాటితే మీకు వేప పళ్ళు రావు, మామిడి చెట్టుకు మామిడి పండ్లే వస్తాయి. వేప చెట్టు నాటితే వేప పండ్లే వస్తాయి. అది ఆలోచించుకొని నేను లోపల ఒకటి బయట ఒకటి అనేది పెట్టుకోకుండా మనస వాచ కర్మ అంటే నీ లోపల బుద్ధి ఒకటే ఉండాలా, నువ్వు మాట్లాడేది ఒకటే ఉండాలా, నువ్వు చేసే పని ఒకటే ఉండాలి. త్రికోణంలో ఉండాలి ఇవన్నీ, మనస వాచ కర్మన. మనసు అంటే మనసుతో చేసేది, వాచ అంటే మనం తలుచుకుంటే చేసేది, కర్మ అంటే ఆ రెండిటి లోపల బయట తిరిగి చేసే పనిని మనస వాచ కర్మన చేస్తే అది 100% కరెక్ట్ అవుతుంది. లోపల ఒకటి ఆలోచిస్తాం మనం,
బయట మాట్లాడేది ఒకటి మాట్లాడదాం. లోపల ఒకటి బయట ఒకటి లేకుండా లోపల ఒకటి బయట ఒకటే. ఆ రకంగా మనోడు మాట్లాడుకుంటే ఆ రకంగా తయారవుతే మనకు సమస్యలు ఏమి ఉండవు. సమస్యలు ఉండవు అంటే ఉండవు కాదు, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని సరే సమస్య వచ్చింది కదా, ఆ సమస్య సరే మనం చెప్పినట్టు మామిడికాయ విత్తనం వేస్తే మామిడికాయ వస్తుంది, వేప గింజ విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది. అందుకోసమని మనము ఆలోచించము, లేకుంటే మనం ఏదైనా పని చేసింటామో మనకు తెలియక చేసింటామో అది రిటైన్ అయ్యి మనకే వచ్చింటుంది. దాన్ని మర్చిపోయి మనము ఇదే నాకెందుకు వచ్చింది పెట్టుకోదండి. ఎవడో చేసినాడు నాకు వచ్చిందంటే అది కాదు. 80% మనది మనకే వస్తుంది. 20% ఎవరైనా పక్కోడు వాడు ఈడ ఇదే ఒకటి చేసిండొచ్చు, అంతవరకే. 80% మనమే వచ్చింటుంది కాబట్టి మనమే దాన్ని సరిదిద్దుకోవాలా, మనమే దాన్ని యాక్సెప్ట్ చేయాలా. ఆహా, నేనేం చేసినాను, నాకు ఇది తిరిగి వచ్చింది మంచిది, దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి అంతే. దానికి ఎదురు పోకూడదు. నాకు ఎందుకు వచ్చింది, నాకు చేప ఉంది, చేప నీళ్ళలో ఎదుగుతుంది. ఎదిరినప్పుడు అక్కడ పైన నీటి ఎలుబండ్లు ఉంటాయి, అవి ఎదురిగి పైకి ఎగిరినప్పుడు అది దాని నోట్లో పడుతుంది, దానికి ఆహారం అయిపోతుంది. కాబట్టి మనం కూడా ఎట్లా మనకు వచ్చిందా రైట్, మనం చేసినా మనకు వచ్చింది. ఒకవేళ మనం చేయకుండా వచ్చిందనుకో, అది దేవుడు మనకు మంచిగా చేసింటాడు, ఇంకా ముందు చాలా మంచిగా అవుతుందని చెప్పింటాడు. దానికోసం కొంచెం పేషెన్స్, సహనం, ఓపిక ఇవి పెట్టండి. కోపం తగ్గించుకోండి. ఇవన్నీ చేస్తే మనిషి ఫ్రీగా ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. దాన్నే పట్టుకొని ఆలోచించుకుంటూ ఉంటే నాకే ఎందుకు అంటే నీకంటే వేరే వాళ్ళకి ఇంకా బాధలు ఉంటాయి, వాళ్ళు ఎవరు చెప్పుకోరు. దాంతో లోపలందరూ సంఘర్షణ పడుతుంటాడు. ఆ సంఘర్షణ పడడం వలన లోపల బాడీ 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు ఒక్కొక్కటి నిదానంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు మనకి లేనిపోని రోగాలు, కొత్త రోగాలని ఒకదానికొకటి యాడ్ ఉంటుంటాయి. ఇప్పుడు మనం రోగం వచ్చిందని చెప్పేసి దాని గురించి ఆలోచించకుండా రోగం మీద, ఇప్పుడు మనకు బీపీ షుగర్ వచ్చింది నాకు అని అనుకుందాం. షుగర్ వచ్చిన మనిషికి షుగర్ వచ్చింది నాకని చెప్పేసి 24 గంటలు దాని గురించి ఆలోచిస్తుంటే అది ఎక్కువైపోతుంది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసింది. నాకు షుగర్ వచ్చింది కదా, రానివ్వండి, సరే అది వచ్చింది, దాని పని చేసుకుంటూ పోతుంది. 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దానితో బీపీ యాడ్ అవుతుంది. బీపీ ఆడడం వల్ల మనం హాస్పిటల్కి పోతాం. ఆల్రెడీ షుగర్ ట్యాబ్లెట్ తీసుకుంటాం, మళ్ళీ బీపీకి ట్యాబ్లెట్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకుని దాని తర్వాత ఇంకోటి అట్లే ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం వలన కిడ్నీ నిదానంగా డ్యామేజ్ అయ్యేది వస్తుంది. ఆ కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు మనం ఎందుకు ఎంత కెమికల్ వాడడం వల్లనే మొత్తం మాత్రన వాడడం వల్ల దానిలో వచ్చిన రోగాన్ని గురించి మనం ఆలోచించకుండా పక్కన పెట్టేసి మన పని ఏముండదో నెగిటివ్ థాట్సే లేకుండా జరిగింది నా మంచి కోసమే, అయ్యేది నా మంచి కోసమే, అయితే మంచిగా అవుతుంది, లేదంటే చెడు జరిగిందంటే అదొక ఎక్స్పీరియన్స్, అదొక అనుభవం, దాంతో వదిలిపెట్టేసి అట్లా వెళ్ళిపోతూ ఉండాలి. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే దేవుడిచ్చిన వాడి దేహమేరా దేవాలయం. ఈ దేహాన్ని మనమే
మన కోసం మనమే ఈ దేహాన్ని మనం చేసుకుంటాం. కాబట్టి ప్రకృతితోని అనుసంధానమైంది. ప్రకృతి ఎట్లా జీవిస్తుందో కల్మషం లేకుండా, కోపము, రాగము, ద్వేషం ఇవన్నీ ఏం లేకుండా మీ పని మీరు చేసుకోండి. వేరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు వద్దు. ప్రకృతి మాదిరి బతకండి. ప్రకృతి అనుసాధనం ఉండండి. ఎప్పుడు భూమి తల్లి మీద చెప్పులు లేకుండా నడవండి. చెప్పులు లేకుండా ప్రకృతిలో నడవడం వలన ఆటోమేటిక్గా మన కాళ్ళకు ఆకుపంచర్ అయిపోతుంది. ఆకుపంచర్ అంటే కాళ్ళు ఒత్తడం వలన కింద పాదాల కింద రాళ్ళు, చిన్న చిన్న చెట్లు అవన్నీ కూర్చోడం వలన ఆక్యుపంచర్ అవుతుంది. ఆక్యుపంచర్ అయినప్పుడు కింది నుంచి పైదాకి వెళ్ళిపోతుంది మన మైండ్ వరకు. ఆటోమేటిక్గా బాడీ హీలింగ్ చేసుకుంటుంది. ఆ బాడీ హీలింగ్ చేసుకున్న దాన్ని మనం డిస్టర్బెన్స్ చేస్తాం. దాన్ని జ్వరం వస్తే ఒకరోజు తగ్గిపోతుంది, లేదంటే ఒక రోజులో తగ్గుతుంది, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. తగ్గకుంటే చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దండి దయచేసి. ఇప్పుడు చాలామంది జ్వరం వచ్చిందంటే మన బాడీ ఒక పెద్ద హీలింగ్, ఆటోమేటిక్గా అదే హీలింగ్ చేసుకుంటుంది. మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఆ హీలింగ్ మనం ఏం చేస్తామంటే దాన్ని హీలింగ్ చేసుకోకుండా మందులు పడతాం. ఆ మందులు వాడినప్పుడు అది వాడికి బ్రేక్ అయిపోతుంది. దాని పని దాన్ని మనం చేయడం లేదు. మీకు తెలిసే తెలియదు ఇంకోటి వాస్తవం, మన బాడీ ఒక సైంటిఫిక్గా తయారైంది. కుడి ముక్కులో 1 అవర్ గాలి వస్తుంది కంటిన్యూ ఒకటి దాంట్లో. దాని తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది లెఫ్ట్. ఇక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎండ ఎక్కువ, వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఈ నాడి చాలా అవుతుంది లెఫ్ట్ నోస్ట్రల్. ఎందుకంటే బాడీ కూల్ కావాలా. ఇది కూలు, ఇది హీటు. ఇంత మీరు ఒకసారి గమనించండి. మన బాడీలోనే ఇంతవరకు మీరు ఎవరు గమనించి ఉండరు. ఇది ఈసారి ట్రై చేయండి. 2 ముక్కులు మీరు చూసుకోండి. గాలి ఒక దాంట్లో తక్కువ, ఒక దాంట్లో ఎక్కువ వస్తుంటుంది. అది వచ్చినప్పుడు చూడండి, మన బాడీ మనకి హీలింగ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. దాని గురించి చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి పోదండి. ఎక్కువైతే పోండి హాస్పిటల్కి, పోవాల్సిందే. హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మనకు లేదు. ఎడ నాడి, పింగళ నాడి అంటారు. ఎడ అంటే రైట్ నాస్ట్రిల్, పింగళ అంటే పింగళ కుడి, సూర్యనాడి అంటారు. సూర్యుడు అంటే వేడి. లెఫ్ట్ అంటే చంద్రనాడి అంటే కూల్. హీట్ అయినప్పుడు ఇది యాక్టివేషన్ అవుతుంది ఆటోమేటిక్గా. మరీ కూల్ అయినప్పుడు ఇది యాక్టివేషన్ అవుతుంది. మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. ఇంత మన శ్వాసలోనే ఇంత రహస్యం ఉంది. అందుకోసమే శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస. దినాం ఒక 10 నిమిషాలు మొత్తం రిఫ్రెష్ రెడీ అయిపోయి 10 నిమిషాలు ఆరాంగా మీ మిద్దె మీదనో, మీ ఇంటి మీదనో, ఇట్లా చుట్టుపక్కన ఏదైనా గార్డెన్ ఉంటే, లేకుంటే తోట ఉంటే తోటలోనో 10 నుంచి 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చొని మన శ్వాసని మనమే గమనించాలి. మన శ్వాసని మనమే గమనించినప్పుడు మనకుండే 72,000 నాడులు, 72,000 నాడులన్నీ మనకి తనకు తానే యాక్టివేషన్ అవుతాయి. 72,000 నాడులలో, దాంట్లో 72,000 నాడులలో 3 నాడులు ముఖ్యమైనవి. ఎడ, పింగళ, సుషుమ్న. ఎడ, పింగళ, సుషుమ్న అంటే ఈ 2 బ్యాలెన్స్ ఉన్నప్పుడు సుషుమ్న నడుస్తుంది.
ఈ రెండిట్లో ఏ దాంట్లో రానప్పుడు దీంట్లో సుషుమ్న చాలా అవుతుంది. రైట్ చెప్పు గోవిందో, ఏమేస్తావు? ఆవు కాడ బల్బ్ వేస్తావా? ఆవు కాడ బల్బ్ ఈ బల్బ్ ఇది ఇది చిన్నపిల్ల కూడా ఇది దానికి వేయాలా? ఇంకా తెచ్చిలేవు బల్బ్ అది? మోసంబి మోసంబి తోట చూడండి, మోసంబి 100 రూపాయలా? పెడతావు కదా, అందుతుంది కదా, కుర్చీ తీసుకో. క్యా మౌసం లాయా హై, క్యా మౌసం లాయా హై, పరియోं से చూడండి ఆవులు. ఇది మొన్నే దూడింది ఆవు. మూడు రోజులైంది పిల్ల పుట్టి. ఇది ఆవు దూడ. ఇది గోశాలలో ఉందన్నమాట. ఇక్కడే మన మున్నేరులో గోశాలలో చిన్న ఆవు దూడ పుట్టింది ఇప్పుడే. దీని తల్లి ఇది. గోశాలలో గోలు అరటి చెట్లు. तुझे देखा तो ये जाना सनम, करेक्ट सनम. ఇది గోశాలకు షెడ్ వేసినారు, గోవులు ఉండడానికి. ఈ షెడ్ అను ఇదంతా మన తోట. టెంకాయ చెట్లు, పూల చెట్లు. దా ఎక్కుతే అంతుంది కదా. ఇటు బల్బి రాత్రిపూట ఫ్యాన్లు కూడా ఉన్నాయి కదా దీనికి. పెట్టు. పెట్టాలి ఎప్పుడెప్పుడు నీట్గా పెట్టాలా. అవి తడివా. అది ఇంకొకటి లేదా హోల్డరు? ఇంకా ఇటు అయిపోయింది. వేయి చెప్తా. ప్రకృతిని చూడని వాళ్ళు ఆస్వాదించండి. ప్రకృతిని చూసి సూర్య భగవానుడు ఓ బంగారు రంగుల చిలుక పళ్ళే చూడు గోవిందో. ఇంకోటి చూచేయి.
ఇది ఫ్రెండ్స్, ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ అంటే యాపిల్ వేసాము, ఇది తింటూ ఉంటే వాటర్ యాపిల్. ఇది నోట్లు వేసుకుంటే గరిపోతుంటాయి పండ్లు. ఇవి వాటర్ యాపిల్ వచ్చే చూడండి, పెంచుకొని వచ్చా. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, పూసే గాలి దైవం వేచి పూలగను. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. ఓ అంగరు రంగుల చిలక పలుకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని. ఫ్రెండ్స్, సీతాకోక చిలక బటర్ఫ్లై. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, పోసే గాలి దైవం వేసే పాలు. ఇది ఫ్రెండ్స్, ప్రకృతితోనే ఉందాము, ప్రకృతిలాగా జీవిద్దాము. ప్రకృతి మమేకమై ప్రకృతి మాదిరి ఉండాలంటే మహానవునికి కాదు, కానీ అలవాటు చేసుకోవాలంతే. చేసుకోకుంటే మనం ఆలోచించి లేనిపోయిన రోగాలు వస్తాయి. ఆ రోగాలకు మళ్ళీ హాస్పిటల్ పోవాలా, ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఒకదానికి ఒకటి తోడవుతాయి. లేకుండా ప్రశాంతంగా ప్రకృతిని ఆనందించుకుంటూ ఆస్వాదించుకుంటూ చెట్లు నాటండి. చెట్లు నాటడం వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది. ఆ భూమి మాతకు కూడా చాలా బరువు అయిపోతుంది. దేహమే దేవాలయం కాబట్టి దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. దేహమే దేవాలయం కాబట్టి దేవాన్ని మంచిగా పెట్టుకోవాలి. మన శ్వాస ఉన్నంతసేపు మన బాడీ ఉంటుంది కాబట్టి మన దేహాన్ని బాగా పెట్టుకోవాలి. లోపల ఏం పొల్యూషన్ అంటే మన నెగిటివ్ థింగ్స్, పొల్యూషన్ అనేది తీసి పడేయండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడానికి మీతో పాటు మీరు డైలీ ఒక 10 నిమిషాలు 25 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడమే. కళ్ళు మూసుకు కూర్చోవడం వలన మన బాడీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, ఆచరణ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రకృతిని చూసి మీకు ఆనందించండి, అంతే ఉండదు. ఇలా రాగాలంటుంది. ఈ వీడియో ప్రకృతిని చూసి ఆనందించండి. ప్రకృతి మమ్మీపకం కాండి, కొద్దిసేపు చూసుకోండి. కోయిల రాగాలు, గడ్డ రాగాలు.
ఈ వీడియో చేయడం కారణం ఏమంటే ప్రకృతి లేనట్టు ప్రకృతిని చెట్టు పుట్ట కాయ పిండి చేము ఇలాంటివన్నీ చూడండి ఎంత మంచిగా చూసి కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా దీన్ని పెట్టుకొని 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల మన శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన ఏం లేనప్పుడు ఆలోచన రహిత స్థితిలో మన బాడీ ఆటోమేటిక్గా అది హీల్ చేసుకుంటుంది, హీల్ అయిపోతుంది. ఇదే ఈరోజు ఏం లేదు, ప్రకృతి దేవతకు ప్రకృతితో ముడిపోయినది. రైట్ బై, థ్యాంక్ యూ, నమస్తే.